హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసా అండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ వాళ్ళు చూసినట్టయితే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డౌన్ అండ్ 23,000 లెవెల్ కూడా బ్రేక్ చేసింది, బట్ దగ్గర 23,000 లెవెల్ దగ్గర క్లోజ్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 800 పాయింట్స్ దగ్గరగా మనకి క్లోజింగ్ కనిపిస్తుంది. సెన్సెక్స్ 1000 పాయింట్స్ పైన. సో ఓవరాల్గా అన్ని మార్కెట్స్ మనం చూసినట్టయితే అంటే నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, ఐటీ కానీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నిట్లో కూడా బెరిష్నెస్ కనిపిస్తుంది. సో మార్నింగ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ ఒక షార్ట్ అనాలిసిస్ వీడియో ఎప్పుడైతే నేను ప్రీమియం ఛానల్ తీసుకుంటున్నానో అదే టైంలో మీకు కూడా ఒక షార్ట్ అనాలిసిస్ వీడియో ఇక్కడ షేర్ చేశాను. ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది అదే చేసింది. మార్కెట్ ఫస్ట్ మన టార్గెట్స్ వచ్చేసి 23,200 ఉండే, దానికన్నా కిందికి వచ్చేసింది 23,150. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉందని కూడా మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ చాలా వాలటైల్ ఉండే. అరౌండ్ 11:50 ఆర్ 12 o'clock టైంలో మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది ఒక సింగిల్ క్యాండిల్, 5 minutes క్యాండిల్, ఒక సింగిల్ క్యాండిల్ ఆల్మోస్ట్ 200+ నిఫ్టీలో వెళ్తే, అండ్ సెన్సెక్స్లో ఆల్మోస్ట్ 850-900 పాయింట్స్ పైకి వెళ్ళింది సెన్సెక్స్లో. బికాస్ ఇవాళ నాకు తెలిసి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండడం వల్ల మనకు వాలిటిలిటీ కనిపించిందని అనుకోవచ్చు. అండ్ నేను నిన్న కూడా క్లియర్లీ డిస్కస్ చేశాను సెన్సెక్స్ గురించి. సెన్సెక్స్ ఈ రేంజ్లో అంటే సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఈ రేంజ్లో ఉంటే అవాయిడ్ చేయండి, అట్లీస్ట్ ఈ లోస్ బ్రేక్ అయిన తర్వాత ప్లాన్ చేయండి అని చెప్పి. మీరు అట్లీస్ట్ ఈ లో బ్రేక్ అయిన తర్వాత కూడా ప్లాన్ చేసినా సరే ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ సెన్సెక్స్లో 900 పాయింట్స్ డౌన్ వచ్చింది. అక్కడ నుంచి కూడా మనం క్యాప్చర్ చేసినా సరే సెన్సెక్స్లో, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఏం కనిపిస్తుంది, క్లియర్లీ ఒక బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ప్రీవియస్లీ ఏదైతే మార్కెట్లో ఈ 6 days హైస్ అండ్ లోస్ ఉన్నాయో అన్నిటినీ కూడా ఆక్యుపై చేసింది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంది. సో క్లియర్లీ మార్నింగ్ చిన్న అనాలిసిస్ వీడియోలో కూడా నేను క్లియర్లీ చెప్పాను ఇవాళ క్లోజింగ్ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ 23,150 ఆర్ 23,100 కింద మార్కెట్ కనుక క్లోజ్ చేసింది అనుకోండి, కమింగ్ డేస్లో మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశాను మార్కెట్ అవర్స్లోనే టెలిగ్రామ్ ఛానల్లో. సో మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ డే మీరు టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ అప్డేట్స్ అయితే చూడండి. అండ్ ఎవ్రీడే మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే నోటిఫికేషన్స్ ఉంటో ఆన్ చేసుకొని పెట్టుకోండి. బికాస్ మనము యూట్యూబ్ ఛానల్లో అనాలిసిస్ మార్కెట్ అయిపోయిన తర్వాత చేస్తాం, మార్కెట్ అవర్స్లో వీడియో చేసి లైవ్గా అప్డేట్ చేయడానికి ఉండదు. సో టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో 23,400 అండ్ 23,350 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందని చెప్పి మార్నింగ్ మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది కంప్లీట్లీ. మనం ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ 400 పాయింట్స్ దగ్గర మార్కెట్ మార్నింగ్ నుంచి ఫాల్ అయింది. సో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చా, ఇంకా పడొచ్చా మార్కెట్ అంటే, సో మేబీ రేపు కొద్దిగా పాజ్ తీసుకోవచ్చు. అంటే ఒక దోజీ క్యాండిల్ టైప్ ఆఫ్ క్యాండిల్ అయినా ఫామ్ చేయవచ్చు, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ ఈ లెవెల్స్ వరకు మళ్ళీ 23,200 అండ్ 23,100 వరకు 150 వరకు మార్కెట్లో కొద్దిగా బౌన్స్ వచ్చి మళ్ళీ మార్కెట్లో ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెల్ ఆన్ రైస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కమింగ్ డేస్లో మార్కెట్ అనేది. సో మీ వ్యూ వచ్చేసి పీఈ సైడే మోస్ట్లీ ఉండడానికి ట్రై చేయండి, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడు కూడా స్ట్రాంగ్లీ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది. సెన్సెక్స్ అయితే ఇంకా క్లియర్లీ కనిపిస్తుంది డౌన్ సైడ్కి. అండ్ ఇప్పుడు నేను చిన్న టైం ఫ్రేమ్ తీసుకుందాం, చిన్న టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను, సో దట్ మనం ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుందాం. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్లో చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో 5 minutes టైం ఫ్రేమ్లో అప్పర్ సైడ్లో అంటే ఈ రేంజ్ కంప్లీట్లీ ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందో ఈ రేంజ్ అంతా కూడా మార్కెట్లో ఇప్పుడు
డౌన్ అయిపోయింది, కంప్లీట్లీ రేంజ్ అంతా కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది. కొద్దిగా మీరు చూసినట్టయితే 23,151 అండ్ 23,100 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకున్న లెవెల్ ఇది. ఇప్పుడు దీని కిందికి ప్రైస్ అనేది వచ్చింది. సో రేపు మార్కెట్ కనుక స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఈ పాయింట్ నుంచి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో 23,200, 250 లెవెల్స్ కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. సెల్ ఆన్ రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్కెట్ ఈ పాయింట్ నుంచి వచ్చినా సరే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తున్నా సరే లో బ్రేక్ అయినా, ఇవాళ డే లో బ్రేక్ అయినా సరే ఇక్కడ మనం డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్కి. సో పాజిటివ్ ఎప్పుడు అవ్వాలి నిఫ్టీలో అంటే, నిఫ్టీ యాజ్ ఆఫ్ నో నిఫ్టీలో ఎక్కడి నుంచి అయితే మార్కెట్లో డౌన్ సైడ్ అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ పాయింట్లో మార్కెట్ రిజెక్ట్ చేసిన పాయింట్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నో బులిష్ అవ్వాలి అంటే ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే నిఫ్టీలో బులిష్ అవ్వచ్చు. సో అట్లీస్ట్ ఫస్ట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి అప్ సైడ్కి, దాని తర్వాత ఈ లెవెల్స్ని బ్రేక్ చేయాలి, ఈ 2 లెవెల్స్ని, అప్పుడే మనం అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మధ్యలో ఈ మధ్యలో దాకా మళ్ళీ మార్కెట్ వెళ్ళి ఈ పాయింట్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేదా ఈ పాయింట్ నుంచి కూడా మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ బేరిష్ వ్యూతోనే ఉన్నాను. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 చూసాం, బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్లో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అది వచ్చేసి మనకి 28,250 లెవెల్స్ దగ్గర ఆర్ 28,350 లెవెల్ దగ్గరలో సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో ఈ పాయింట్లో. అండ్ ఈ లెవెల్స్ కింద మార్కెట్ కనుక వచ్చింది అనుకోండి ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి అండ్ ఇక్కడ ఈ పాయింట్లో కూడా రెసిస్టెన్స్ ఉంది 48,900 అండ్ 49,000 లెవెల్ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసి ఇక్కడ నుంచి కూడా డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో సింపుల్ 49,000 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు. అండ్ 48,600 ఆర్ 500 లెవెల్ బ్రేక్ చేసినా కూడా ఇక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలి అంటే బ్యాంక్ నిఫ్టీ అగైన్ 49,000 అండ్ 49,500 పైకి వెళ్తేనే పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే బ్యాంక్ నిఫ్టీ మీరు క్లియర్లీ చూసినట్టయితే ఈవెన్ 1 hour టైం ఫ్రేమ్ మనం చూసినా సరే 1 hour టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ మనకి రిజెక్షనే కనిపిస్తుంది, ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒక ఎం టైప్ బేరిష్ ప్యాటర్న్ ఆర్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 48,600 కానీ ఆర్ 48,500 కానీ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ అప్ టు 48,000 టార్గెట్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం. సో అప్పర్ సైడ్కి వెళ్ళాలి అంటే ఈ లెవెల్స్ పైకి మళ్ళీ మార్కెట్ వెళ్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ అప్పర్ సైడ్కి. యాజ్ ఆఫ్ నో అయితే యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 3 బేరిష్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం సెన్సెక్స్ చార్ట్ కూడా పెట్టుకుందాం. సో సెన్సెక్స్ 1 hour టైం ఫ్రేమ్ పెట్టాను. సో సెన్సెక్స్ 1 hour టైం ఫ్రేమ్లో కూడా మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది ఇక్కడ అప్పర్ సైడ్ నుంచి కంటిన్యూస్లీ బేరిష్ స్ట్రక్చర్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది. ఇప్పుడు ఇది బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ అప్పర్ సైడ్లో ఇది ఒక రెసిస్టెన్స్, ఇది కూడా రెసిస్టెన్స్ అయిపోయింది, సపోర్ట్ కాస్త ఇక్కడ కూడా రెసిస్టెన్స్ అయిపోయింది. 76,500 లెవెల్ రెసిస్టెన్స్, 76,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో ప్రైస్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చేసింది అనుకోండి 76,000 లెవెల్ కూడా రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా. సో సెల్ ఆన్ రైస్ చేయొచ్చు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో. ఓకేనా. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కాల్ సైడ్ హ్యూజ్ రైటింగ్ కనిపిస్తుంది. సో 82,857 వచ్చేసి 23,300 లెవెల్ దగ్గర, అండ్ 1,25,000 వచ్చేసి 23,500 అండ్ 23,400 లెవెల్ దగ్గర 87,000. ఇక్కడ మనకు చూసినట్టయితే కాల్ సైడ్ హెవీ రైటింగ్ కనిపిస్తుంది. నాకు ఇక్కడ కాల్ సైడ్ హెవీ రైటింగ్ కనిపిస్తుంది అంటే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అండ్ ఇక్కడ అన్వైండ్ అవుతూ మనకి పుట్ సైడ్ కంప్లీట్లీ మైనస్లో కనిపిస్తుంది అన్వైండ్ అవుతూ. సో 23,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ నెక్స్ట్ 22,900 అండ్ 22,800 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో యుఎస్ మార్కెట్స్ వచ్చేసి 165 పాయింట్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ యుఎస్ టెక్ నాస్డాక్ వచ్చేసి స్లైట్లీ 100 పాయింట్స్ దగ్గర
పాజిటివ్గా అనిపిస్తుంది. బట్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి. హ్యాంగ్ సెంగ్ కూడా నెగిటివ్లో ఉంది, దగ్గర 234 పాయింట్స్ నెగిటివ్గా అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే మన మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి అండ్ యూఎస్ మార్కెట్స్ నిన్న మార్కెట్స్ క్లోజ్ ఉండే. సో ఇవాళ మార్కెట్స్ ఓపెనింగ్ అయ్యే ముందు మనకి ప్రీ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడైతే గ్రీన్ కనిపిస్తుంది. ఓపెన్ అయ్యి మార్కెట్స్ ట్రేడ్ అవుతున్న టైంలో లైవ్ అప్డేట్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ మీరు జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది, లేదా మీరు సెర్చ్ చేసినా సరే ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ అని ఉంటుంది. సో దాంట్లో జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి, చూసి జాయిన్ అవ్వండి. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.